విశాఖపట్నం జిల్లాలో ఈ ఉద్యమం మొదట్లో అంత తీవ్రంగా లేకపోయినా వెన్నుండి రాష్ట్ర నాయకత్వం వెనకనే ఉండి రాష్ట్ర నాయకత్వం సమైక్య రాష్ట్ర పరీక్ష వేదిక ఏ కార్యాచరణ ఇస్తుందో ఆ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి కూర్చో తప్పకుండా పాటిస్తూ విజయవంతంగా మన జిల్లాలో ఆచరిస్తున్న జిల్లా నాయకత్వానికి ముందు మనందరం కూడా జై బోలో. మన వద్దకు శ్రీ ఈశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్, అలాగే జేఏసీ చైర్మన్, శ్రీ గోపాలకృష్ణ గారు సెక్రటరీ ఏపీ ఎన్జిఓస్ విశాఖపట్నం జిల్లా, శ్రీ వెంకటేశ్వరరావు గారు సిటీ ప్రెసిడెంట్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్, అలాగే మనకి ఎప్పుడు కూడా ఉండే జవహర్ గారు కూడా రావడం జరిగింది. మనం ఏ కార్యక్రమం చేసుకున్నా సరే మన మిత్రులందరూ కూడా ఎప్పుడు మనకు వచ్చి మనకి మోటివేట్ చేస్తూ మనకు కొంత స్ఫూర్తి కలగజేస్తున్నాం. సిటీ ఆఫీస్ బేరర్స్ మరియు జిల్లా ఆఫీస్ బేరర్స్ మన మిత్రులతో రావడం జరిగింది. అందరికీ కూడా మన పేరున ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా మన సంఘీభావం తెలుపడానికి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు సమైక్యాంధ్ర పాలిటెక్నిక్స్ జేఏసీ మరియు ఈ 3 జిల్లాల్లో పనిచేస్తున్న మన ఎన్జిఓ మిత్రులందరూ కూడా ఈరోజు 49 మంది ఎన్జిఓ మిత్రులు, అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్నారు, ఒక ఆయన పోర్ట్లో పనిచేస్తున్నారు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో. రోజు నేను వెళ్తున్నాను సార్, ఇందులో నేను కూడా పాలు పంచుకోవాలి అని నిన్న మాకు వచ్చి అడగడం జరిగింది. ఆయన కూడా ఈ రోజు సెలవు పెట్టి మనతో ఈరోజు సంఘీభావం తెలుగుతూ మనతో కూర్చోవడం జరిగింది. చిన్నారావు గారి నుంచి ఆయన ఫోటోస్ లో పనిచేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా నుండి సమైక్యాంధ్ర ఉద్యమం అనేది ఎలా రవ్వుతున్నది అనేది కొన్ని ఉదాహరణలు. అదేవిధంగా మన సభ్యులు 2 గంటలకి అయిపోయిన తర్వాత ఆటో ఎక్కి వెళ్ళిపోతుంటే మన ఆటోకును అక్కడ డబ్బులు తీసుకోకుండా గురుగారి దగ్గర మీరు సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్నారు కదా, ఉద్యమంలో ఉన్నారు ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోవాలని చెప్పేసి నుంచి వెళ్ళిపోయాడు ప్రతి ఒక్కరు. అది నిన్న ఎవరో స్కూటర్ మీద వెళ్ళిపోతూ ఒక బ్యాగ్ తోటి వాటర్ ప్యాకెట్స్ చేసి మీరు 2 గంటలకు కలిసిపోతున్నారు కదా, కొంచెం నీరు తాగాలని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏ రకంగా ఉన్నది అనేది 3 ఎగ్జాంపుల్స్ నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనతో ఇంతవరకు ఈ 60 రోజుల నుంచి ఉద్యమం 50 రోజులు సమ్మె నడుపుతున్న మన జిల్లా నాయకత్వం మన వద్ద ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఈశ్వరరావు గారిని ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాను సార్.